2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజీవ్ గురుకల్ప కాలనీ ఇల్లు రావడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఈ రాజీవ్ గురుకల్ప కావాల్సినటువంటి మౌలిక వసతులు ఎటువంటి పట్టించుకోలేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాజీవ్ గురుకల్ప కాలనీకి రోడ్లు వేపించడం, వాటర్ సౌకర్యం కల్పించడం, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్స్, బడుగు బలిహీన వర్గాలకు కావాల్సినటువంటి అన్ని రేషన్ కార్డు అయితే గాని, నిత్యావసర సరుకులు అయితే గాని అన్ని రకాలుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ మాకు ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు వారి ఆధ్వర్యంలో ఇలా ఏనుగు స్వరూప గారికి 2వ వార్డు కౌన్సిలర్ గా టికెట్ కేటాయించడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఏనుగు స్వరూప గారి గెలుపు కృషి చేస్తా ఉన్నాము. అదే విధంగా ఈ కాలనీలో ఉన్నటువంటి ఇప్పుడు సమస్యలు, ఇల్లు రిపేర్లు చేపించడం కానీ, కరకట్ట రిపేర్ చేపించడం అయితే కానీ, రోడ్లు వేపించడం అయితే కానీ, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇవ్వడానికి హామీ ఇచ్చి ఉన్నారు. తర్వాత మేము ఈ హామీని నెరవేర్చుకోవడానికి ఏనుగు స్వరూప గారికి అత్యధిక ఓట్లు మెజార్టీ తోటి గెలిపించుకొని మేము మేడం గారికి మున్సిపాలిటీకి మేము పంపించి అభ్యర్థిగా కృషి చేస్తాం. జై కాంగ్రెస్, జై పొంగులేటి శ్రీనన్న.